ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మ, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవుడు మిమ్మలను దీవించును గాక. గత కాలం నుంచి అనేక మంది ఫోన్లు చేసి అమ్మగారు మా గురించి ప్రార్థన చేయండి, లేదా మా సమస్యలు ఇవి అని చెప్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మమ్మల్ని మీ ఇంటిలో ఒక కుటుంబ సభ్యులుగా చేసి రహస్యాలన్నీ మాకు చెప్పి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే ఈరోజు మనం వాక్యం ప్రారంభించే ముందు ప్రతిసారి మనం కొన్ని స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు స్తుతి గురించి ఒక వాక్యము చదువుకుందాం. కీర్తనలు గ్రంథము 41వ కీర్తన 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్ ఆమేన్ అని వ్రాయబడింది. అంటే మన దేవుడు ఎవరట? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడే దేవుడట. హల్లెలూయా హల్లెలూయా. ఆలోచన చేయండి, శాశ్వత కాలం అంటే ఎక్కడ? మరలా శాశ్వత కాలం వరకు అంటే అది ఎక్కడుంది? అంటే ఈ మధ్యలో మన జీవితకాలం ఎంత? చాలా తక్కువ. అంటే మన జీవితకాలం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో స్తుతించుకుంటూ ఉండాలి. ప్రొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు దేవునిని స్తుతించాలి. మీరేమి చేస్తున్నా సరే, మీ ఇంటిలో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, బయట పని మీద వెళ్తున్నా సరే, ఇంటికి వచ్చినా సరే, ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటున్నా సరే, పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు, మీరు చదువుకుంటున్నా సరే, చదువుకి ముందు దేవునికి స్తుతులు చెల్లించండి. అలాగా చెల్లించినప్పుడు ప్రభువు మిమ్ములను దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మా అమ్మగారు కొన్ని స్తుతులను చెల్లిస్తూ ఉండగా మీరు మాతో కూడా స్తుతులలో ఏకీభవించి నీకే స్తోత్రము అని మీరు కూడా మాతో పాటు చెప్పండి. దానివల్ల ప్రభు మిమ్ములను దీవిస్తారు. మీరు ఈ స్తుతుల పుస్తకం కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయండి. ఈ స్క్రీన్ మీద మా యొక్క సెల్ నెంబర్ వస్తుంది. దానికి ఫోన్ చేసినప్పుడు ఈ పుస్తకాలు మీకు పంపించడం జరుగుతుంది. ఏమి అడిగినాను ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. ఆలయములో స్తంభముగా చేసే దేవా నీకే స్తోత్రం. సింహాసనమందు కూర్చుండబెట్టు దేవా నీకే స్తోత్రం. సింహాసన మధ్య ఉండు గొర్రెపిల్ల నీకే స్తోత్రం. నా పేరు జీవగ్రంథమందు వ్రాసే దేవా నీకే స్తోత్రం. రెండంచుల గల ఖడ్గమా నీకే స్తోత్రం. జల్దరు వృక్షమా నీకే స్తోత్రం. లిల్లీ పుష్పమా నీకే స్తోత్రం. విజయశీలుడా నీకే స్తోత్రం. సమీపింపరాని తేజస్సుతో ఉన్న దేవా నీకే స్తోత్రం. ఖాళీ దోణెలు నింపిన దేవా నీకే స్తోత్రం. అర్హమైన పాత్రగా మార్చిన దేవా నీకే స్తోత్రం. విజ్ఞాపన చేసే దేవా నీకే స్తోత్రం. శాంతి దూత నీకే స్తోత్రం. లంచము తీసుకొనని దేవా నీకే స్తోత్రం. హృదయమును పరీక్షించు దేవా నీకే స్తోత్రం. సమాధానం అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. రాజుల రాజా నీకే స్తోత్రం. శుభ నిరీక్షణ అనుగ్రహించిన దేవా నీకే స్తోత్రం. నమ్మకమైన వాడా నీకే స్తోత్రం. మూలధారి నీకే స్తోత్రం. భాగ్యవంతుడా నీకే స్తోత్రం. మచ్చలేని దేవా నీకే స్తోత్రం. బల సంపన్నుడా నీకే స్తోత్రం. బోళమా నీకే స్తోత్రం. ప్రధాన శిల్పి నీకే స్తోత్రం. దేవదూతలతో పగడబడే దేవా నీకే స్తోత్రం. కలంకము లేని దేవా నీకే స్తోత్రం. నమ్మకమైన సాక్షి నీకే స్తోత్రం. దేవుని కుమారుడా నీకే స్తోత్రం. పర్వతములను కరిగించే దేవా నీకే స్తోత్రం. రక్షించుటకు సమర్థుడా నీకే స్తోత్రం. ఆత్మావేశము చేత నింపే దేవా నీకే స్తోత్రం. బలముతో నింపే దేవా నీకే స్తోత్రం. తీర్పు తీర్చు శక్తినిచ్చే దేవా నీకే స్తోత్రం. ధైర్యముతో నింపే దేవా నీకే స్తోత్రం. విరోధుల మీద హస్తము ఎత్తిన దేవా నీకే స్తోత్రం. శత్రువులందరినీ నశింపచేసే దేవా నీకే స్తోత్రం. కనికరము చూపుటయందు సంతోషించే దేవా నీకే స్తోత్రం. మరలా జాలిపడే దేవా నీకే స్తోత్రం.
దోషములను అణిచివేయు దేవా నీకే స్తోత్రం. క్రింద పడినను లేపే దేవా నీకే స్తోత్రం. పర్వతముల మీద పాదములు నిలిపిన దేవా నీకే స్తోత్రం. జాలిగల దేవా నీకే స్తోత్రం. బహు రౌద్రము కలిగి సంచరించు దేవా నీకే స్తోత్రం. నీ కార్యము తెలియజేసే దేవా నీకే స్తోత్రం. కాళ్ళను లేడి కాళ్ళు వలె చేసే దేవా నీకే స్తోత్రం. హృదయమును కోరిన దేవా నీకే స్తోత్రం. అక్రమము చేయని దేవా నీకే స్తోత్రం. అనుదినము న్యాయ విధులు బయలుపరిచే దేవా నీకే స్తోత్రం. మా మధ్యనున్న దేవా నీకే స్తోత్రం. అపాయము సంభవింపదని చెప్పిన దేవా నీకే స్తోత్రం. బహు ఆనందముతో సంతోషించు దేవా నీకే స్తోత్రం. ప్రేమను బట్టి శాంతము వహించే దేవా నీకే స్తోత్రం. హింస పెట్టువారిని అందరినీ శిక్షించే దేవా నీకే స్తోత్రం. ఖ్యాతిని ఇచ్చే దేవా నీకే స్తోత్రం. మంచి పేరు ఇచ్చే దేవా నీకే స్తోత్రం. ఆకాశమును కంపింపచేయి దేవా నీకే స్తోత్రం. భూమిని కంపింపచేయి దేవా నీకే స్తోత్రం. సముద్రమును కంపింపచేయి దేవా నీకే స్తోత్రం. మీరు అందరూ ఇప్పుడు స్తుతుల్లో ఏకీభవించారు కదమ్మా. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు ఏది అనుకుంటున్నారో అవన్నీ దేవుడు మీకు జరిగించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు మా అమ్మగారు చెప్పిన స్తుతులన్నింటిలో నీకే స్తోత్రం అన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతి వాక్యము, ప్రతి మాట మేము వచ్చి మీ ముందుకు ఇలా నిల్చుంటున్నామంటే అది దేవుని యొక్క మహోన్నతమైన కృప. ఎన్నో ప్రార్థనల యొక్క ఫలితం ఈరోజు మీ ముందు నేను నిలువబడుటయే. అందుకు దేవాది దేవునికి మరొక్కసారి చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సహాయము, నీ కృప, నీ కాపుదల అనుగ్రహించండి. ఎంతమంది అయితే వచ్చి కూర్చొని నీ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృపలో, నీ దయలో వర్ధిల్లింపచేయండి. నీ మహిమను కుమ్మరించండి. ప్రత్యేకమైన నీ దీవెనలు కుమ్మరించండి. మీరే తోడుగా ఉండండి. మీరే మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమిలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వారము మనము ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే ఆత్మీయమైన దప్పిక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో దప్పిక అన్నది సర్వసాధారణంగా ఉంటుంది. దీని గురించి ఒక వచనము చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని చెప్పి వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దప్పి గలవాని మీద దేవుడు ఏం చేస్తాడట? నీళ్లను అని అక్కడ వ్రాయబడింది. ఆలోచన చేద్దాం. దప్పిక అన్నది 2 రకాలు. ఒకటి లోకపరమైన దప్పిక, 2 ఆత్మీయపరమైన దప్పిక. హల్లెలూయా. లోకపరమైన దప్పిక ఏంటంటే ప్రొద్దున్న లేచింది మొదలు ఏమి వండుకున్నాం, ఏమి తిన్నాం, ఎంత సంపాదించాం, ఏం చేస్తున్నాం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇంకా భర్త ఉద్యోగము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే లోకపరమైన దప్పిక. అయితే ఇవి ఒక వ్యక్తికి ఉండాలి, ఉండకూడదని నేను అనటము లేదు, కానీ దీనికన్నా ప్రాముఖ్యమైన దప్పికంటూ ఇంకొకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దప్పిక అంటే ఆత్మీయపరమైన దప్పిక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయపరమైన దప్పిక అన్నది మన జీవితాలను దేవుని ఎదుట నిలవబెడుతుంది. దేవుని ఎదుట నిలవబెట్టి మనలను దేవునికి చూపెడుతుంది. ఈ ఆత్మీయపరమైన దప్పిక. ఈ ఆత్మీయపరమైన దప్పిక యొక్క సారాంశం ఏంటంటే క్రైస్తవ జీవితం యొక్క గమ్యము పరలోక రాజ్యంను సంపాదించుట.
అందులో ప్రవేశించుట, ఇదే ఆత్మీయపరమైన దప్పిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయపరమైన దప్పిక ఆ మనిషిలో ఉంటుందో దాన్ని బట్టి అతని జీవితం మెరుగుపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి అతని జీవితం దేవునికి దగ్గరగా వెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మీయపరమైన దప్పిక అన్నది ఒక మనిషి యొక్క జీవితాన్ని బహు ఫలభరితవంతముగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయపరమైన దప్పిక అంటే ప్రొద్దున్న లేచింది మొదలు మనం ప్రార్థన చేసామా, వాక్యము చదువుకున్నామా, ఎంతవరకు ప్రార్థన చేస్తాం, వాక్యంలో ఎంతవరకు గ్రహించుకున్నాం. వాక్యము చదవడము అంటే న్యూస్ పేపర్ లాగానో లేదా మనం చదువుకుంటున్న పుస్తకాలలాగానో చదవడము కాదు. దేవుని వాక్యము సాధ్యమైనంత వరకు మీకు వీలుంటే మోకాళ్ళు వేసి చదవండి, లేదా మామూలుగా కూర్చొని బైబిల్ ఒళ్ళో పెట్టుకొని 2 చేతులతో ఇలా పట్టుకొని శ్రద్ధగా ఎటువైపు ధ్యాస మళ్లించకుండా అలా వాక్యం చదువుకోవాలి. మీరేం చదివారో దాన్ని 2-3 సార్లు చదవండి. ఎందుకంటే 2-3 సార్లు అలా చదువుతున్న కొద్దీ దేవుడు అందులోంచి లోతైన మర్మాల ద్వారా మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అందులో ఒక వాక్యము పట్టుకొని రోజంతా మీరు ఏం చేస్తున్నా సరే ఆ వాక్యము లోపల నెమరు వేసుకుంటూ ఉండాలి. అలాగ బైబిల్ వాక్యము మీరు చదవాలి. సరే, ఆత్మీయపరమైన దప్పిక అనే అంశం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దప్పిక అనే అంశంలో మనం ఎలాగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు వాక్యాన్ని చదివాం, ఇంకా లోతుగా వెళితే అసలు దేవుడు మనతో మాట్లాడి ఎన్నాళ్ళయ్యింది. ఎప్పుడో చిన్నప్పుడు దేవుడు మాట్లాడాడండి అంటే అది కుదరదు. మనం రోజుకి ఎలాగ ఆహారం అయితే తింటూ మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తున్నామో ఆత్మీయపరమైన దప్పిక ద్వారా మన యొక్క ఆత్మకు కావలసిన శక్తిని మనం ఇస్తున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని దగ్గర కొంతసేపు గడపడానికి, ప్రార్థన చెయ్యడానికి, వాక్యము చదవడానికి, ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని గోజాడడానికి ఈ దప్పిక అన్నది ప్రాముఖ్యమై ఉంది. ఈ దప్పిక ఏ వ్యక్తుల్లో అయితే ఉంటుందో వాళ్ళని వేరొక వ్యక్తి వచ్చి ఈరోజు ప్రార్థన చేశారా, ప్రార్థన చేయండి అమ్మా, వాక్యం చదివారా, ఈరోజు వాక్యం చదవండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి అని ఎవ్వరూ చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే స్వతహాగా దప్పికతో ఉంటారు కాబట్టి కొంచెము సమయము దొరికినా, నీకు 5 నిమిషాలు సమయము దొరికినా ప్రభు పాదాల దగ్గర గోజాడే విధంగా ఈ దప్పిక ఒక క్రైస్తవ జీవితాన్ని ఉంచుతుంది. ఆలోచన చేయండి, దీన్ని బట్టి ఆలోచన చేయండి. మీకు దప్పికుందా? మనం ఆదివారపు దేవుడు కాదు మన దేవుడు, లేదా శుక్రవారపు దేవుడు కాదు మన దేవుడు. ఆదివారం చర్చికి వెళ్ళొచ్చి, శుక్రవారం చర్చికి వెళ్ళొచ్చి ఇంకా బైబిల్, పాటల పుస్తకాలు అన్నీ పట్టుకెళ్ళి అటక మీదో లేదా బీరువా మీద పెట్టేసి మళ్ళీ వారం అంతా మనం ఉండి మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్తున్నప్పుడు అవి తీసుకొని మందిరానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. నీ ఇంటిలో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, నీకు ఏ పాట వస్తే ఆ పాట తీసి చక్కగా పెట్టుకొని చప్పట్లు కొట్టుకుంటూ దేవుణ్ణి నీవు స్తుతించగలగాలి. అలా చేయాలంటే నీలో ఆత్మీయపరమైన దప్పిక ఖచ్చితంగా ఉండాలి. బైబిల్ రోజుకి కనీసం 1 అధ్యాయమైనా సరే తీసి చదివి, మీకు అది అర్థం అవ్వలేదనుకోండి మరొక్కసారి చదవండి, ఇంకా అర్థం అవ్వకపోతే మరొక్కసారి చదవండి. చదివి దాని గురించి ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నాకు ఇది అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని గోజాడండి దేవుని దగ్గర. అలాగ నీవు కూర్చోవాలి. చర్చిలో చేసిందే ప్రార్థన కాదు,
ఏదో నలుగురు ఉన్నప్పుడు చేసింది ప్రార్థన కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నీ సమయాన్ని వృధా చేయవద్దు. లోకంలో దేన్నైనా సరే తిరిగి సంపాదించుకోవచ్చు చాలా మటుకు, చాలా విషయాల్లో. కానీ సమయాన్ని మనం తిరిగి సంపాదించుకోలేం. ఈ ఆత్మీయపరమైన దప్పిక అన్నది ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుందో ఇంకా ఆ వ్యక్తి నలుగురితో కూర్చొని మామూలు మాటలు చెప్పడానికి ఇష్టపడాడు. నలుగురితో కూర్చొని లోకంలో జరుగుతున్న సంగతులను గురించి మాట్లాడడానికి ఇష్టపడాడు. ఏం చేస్తాడు? సాధ్యమైనంత వరకు అటువంటి వ్యక్తి 4 గోడల మధ్య కూర్చొని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాక్యము చదువుకుంటూ ప్రభు పాదాల దగ్గర సమయము గడుపుతారు. ఒక్కసారి ఆలోచించు నా కుమారుడా, నా కుమార్తె, నా సహోదరి, నా సహోదరుడా, నీలో ఏ విధమైన దప్పిక ఉంది? లోకపరమైన దప్పిక ఉందా? దానివల్ల నీకు కొంతకాలమే ఉపయోగం, కానీ శాశ్వత కాల ఉపయోగము కనుక నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే ఆత్మీయమైన దప్పిక ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి దప్పిక నీ మీద ఉంటుందో నీళ్లు కుమ్మరించమని దేవుణ్ణి అడుగుతావు. అంటే ఏంటంటే ఈ దప్పిక ఆత్మీయపరమైన దాహం, ఆత్మల దాహం. ఎప్పుడైతే దాహంతో నీవు ఉంటావో నీవు ఎక్కడ ఆ యొక్క దాహాన్ని తీర్చుకోవాలంటే దేవుని సన్నిధిలోనే. నీకు నీళ్ళు దేవుడే వేచి దేవుడే నిన్ను ఆ దప్పికను తీర్చగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండమ్మా, ఇటువంటి దప్పిక ఎలా ఉండాలంటే కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ కోరహు కుమారులు తమలో ఉన్న ఆత్మీయపరమైన దప్పికని దేనితో పోల్చుకున్నారంటే ఒక దుప్పి అనే జంతువు అంట నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. అంటే దుప్పి అరణ్యంలో ఉంటుంది, అడవిలో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అన్నవి ఉండవు. ఎప్పుడు నీరున్న వాగు దగ్గరికి దుప్పి వెళ్ళిపోయి అక్కడున్న నీరు తాగాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటుందట. అంటే దుప్పి జీవితం ఎక్కడుంటుందంటే నీటి వాగులు ఎక్కడున్నాయో అక్కడ ఉంటుందంట. ఇటువంటి దప్పిక మన జీవితాలలో ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొనే దప్పిక ఉండాలి. మన దేవునికి మరొక పేరుంది, జీవ జల నదుల ఓటంట మన దేవుని యొక్క పేరు. అంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, నీలో దప్పిక ఉందా? దప్పిక ఉందా? దేవుని దగ్గర కూర్చోవాలన్న దప్పిక ఉందా? దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలనే దప్పిక ఉందా నీకు? నీ మటుకు నువ్వు అక్కడవే ఉంటే నీకు సరిపోతుందా? నీ భార్య, మీ పిల్లలు అందరూ కలిపి కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ స్త్రీ దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే స్త్రీ, తన భర్త, తన పిల్లలు అందరూ కలిపి కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించేవారిగా మీరుండాలి. ఇటువంటి దప్పిక నీలో ఉందా? ఉండాలి ఖచ్చితంగా. ఇది ప్రాముఖ్యమైన అంశము. ఈ దప్పిక ప్రతి వ్యక్తికి ఉండాలి. లోకంలో చాలా రకములైన దప్పికలు ఉంటాయి. ధనము సంపాదించాలన్న దప్పిక, లేదా బాగా చదువుకోవాలి అన్న దప్పిక, లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అన్న దప్పిక. ఇలా చాలా రకాలైన దప్పికలు ఉంటాయి. కానీ దానివల్ల వాళ్ళు పొందుకున్న ప్రయోజనము కొంతకాలమే. అదే ఈ వాక్యం వింటున్న నా సహోదరులారా, దేవుని గూర్చిన దప్పికే గనుక నీకుంటే నీ జీవిత కాలమంతయు ఆశీర్వాదమే. తర్వాత దేవుని యొక్క రాజ్యంలో కూడా నీకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయి.
హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దప్పిక అన్నది నీ జీవితంలో ఉంటుందో దేవుడు ఏం చేస్తాడట? నీళ్లను కుమ్మరిస్తాడట. నీ దప్పిక దేవుడే తీరుస్తాడు. ఇంకా అక్కడ చక్కటి మాట ఉంది, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదనని వ్రాయబడింది. ఎండిన భూమి మీద మన దేవుడు ఏం చేస్తాడట? ప్రవాహ జలములను కుమ్మరిస్తాడట. అంటే అర్థం ఏంటంటే, మనలో ఎప్పుడైతే ఈ ఆత్మీయపరమైన దప్పిక అన్నది వస్తుందో ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న భూమి ఎండిన భూమి అని మనం జ్ఞాపకము చేసుకుంటాం. ఎందుకంటే నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. అప్పుడు నీకు వాళ్ళలో ఎంత అందమున్నా, ధనమున్నా, చదువున్నా, వాళ్ళంత ప్రయోజకులైనా, ఎవ్వరు ఎలాగున్నా సరే నీకు వాళ్ళలో ఏది కనిపిస్తుంది అంటే, అయ్యో వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా, అయ్యో వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళటం లేదు కదా, అయ్యో వీళ్ళని దేవుని మందిరానికి ఎలాగ చేర్చాలి, ఎలాగ ఈ బిడ్డల్ని రక్షించాలి అని నువ్వు చూచే హృదయం నీకు వస్తుంది. లేదా అప్పటి వరకు వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు అని ఈ విధంగా లోకపరమైన చూపే నీకు ఉంటుంది. కానీ ఆత్మీయపరమైన చూపు ఉండాలంటే నీలో ఆత్మీయపరమైన దప్పిక ఉండాలి. ఈ ఆత్మీయపరమైన దప్పిక ఎప్పుడైతే నీలో ఉందో ఎండిన భూమి నీ చుట్టూ ఉన్నదని నువ్వు గ్రహించుకుంటావు. ఎప్పుడైతే గ్రహిస్తావో వాళ్ళ గురించి నీవు ప్రార్థన చేస్తావు, కన్నీరు విడుస్తావు. ప్రభువా నా చుట్టాలను రక్షించు, ప్రభువా నా బంధువులను రక్షించు, ప్రభువా నా స్నేహితులను రక్షించు, అయ్యో నా భర్తను రక్షించు, లేదా నా భార్యని రక్షించు, నా బిడ్డలను రక్షించు, నా కుటుంబాన్ని కట్టండి యేసయ్యా. అయ్యా మా బంధువుల్ని, నా స్నేహితుల్ని, మా చుట్టాలని, మా వీధిలో ఉన్న వాళ్ళని అందరినీ రక్షించండి. చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో నీవు మోకరిస్తావు. ఎవరు చెప్పక్కర్లేదు ఈరోజు ప్రార్థన చేసేవా అమ్మ అని నిన్నెవరు అడగక్కర్లేదు, ఈరోజు వాక్యం చదివేవా తల్లి అని నిన్నెవరు అడగక్కర్లేదు. నీలో దేవుడు అట్టి దప్పికిస్తారు. అదే ఆత్మీయమైన దప్పిక. ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్నదాన్ని ఎండిన భూమిలాగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు నీవు దప్పిక తీర్చబడితే అది నీ మీదే నీళ్ళు కుమ్మరిస్తాడు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కనుక నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అక్కడ ఉన్నది ప్రవాహ జలములను కుమ్మరించదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ఈ వర్తమానం వింటున్న మా యొక్క సహోదరులారా మీకు చెప్తున్నాను, మీరు దీవించబడ్డవే కాదు, ఈ దప్పిక మీరు మాత్రమే నింపబడ్డం కాదు, కానీ మీరు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే అనేక మంది కొరకు ప్రవాహ జలములను కుమ్మరిస్తాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవాహ జలములు ఇంకిపోవు, ప్రవాహ జలములు ఆరిపోవు, ప్రవాహ జలములు వర్షాల మీద ఆధారపడి ఉండవు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే నీ ప్రార్థన ద్వారా ప్రవాహ జలములు ఆకాశం నుంచి కొమ్మరిస్తాడో నీ వీధి, నీ కుటుంబము, నీ చుట్టాలు, నీ బంధువులు, నువ్వు ఎంతమంది గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక్కరి ప్రార్థన వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడం సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం వింటున్నా నా ప్రియ కాంతి టీవీ, అలాగే దేవాది దేవుడు ఇచ్చు ఆశీర్వాదములు అనే టీవీ పరిచర్య చూస్తున్న బిడ్డలారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మలను దీవించును కాక, దేవుడు మీకు తోడుగా ఉండును కాక. క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మటుకు వాళ్ళు ఆలోచించే వాళ్ళు క్రైస్తవులు కారు. అందరి గురించి ఆలోచించాలి, అందరి బాగోగులు తెలుసుకోవాలి, అందరి గురించి ప్రార్థించాలి. ప్రార్థించి నీ ద్వారా వారందరి జీవితాలు దేవునికి మహిమకరముగా మార్చబడాలి. అట్టి దప్పిక ఈరోజు ఇమ్మని అడుగుదామా ప్రభుని? నాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకరుడవు నువ్వు, ప్రభుడవు నువ్వు, గొప్ప దేవుడవు నువ్వు.
నీవు తప్ప మాకెవ్వరూ లేరు. సహాయం చేయవాడా నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి, ఆత్మీయపరమైన దప్పిక అనుగ్రహించండి ప్రభు. వర్తమానము విన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే నీ ఆత్మతో తాకండి యేసయ్య. నీలో అంటుకట్టబడ్డానికి సహాయం చేయండి. నీ వాక్యం అనే దప్పిక, నీ ప్రార్థన అనే దప్పికని బిడ్డలకు అనుగ్రహించండి. నీ కృప, నీ కాపుదల, నీ దీవెన అనుగ్రహించమని మా తండ్రిని ప్రికుమారుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవాది దేవుడిచ్చు ఆశీర్వాదములు అనే ఈ పత్రిక మా యొద్ద ఉన్నది. మేము ప్రతి నెల దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఇది కావాలనుకుంటే మీరు మాకు ఫోన్ చేయండి, మేము ఈ పత్రిక మీకు పంపిస్తాము. అలాగే మా గురించి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులు మా యొద్ద సిద్ధముగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును.